చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్సీ కాలనీ ప్రజల 70 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కాలనీకి శ్మశాన వాటిక స్థలం మంజూరు చేస్తూ ఇచ్చిన హామీని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ నిలబెట్టుకున్నారు. స్థానిక ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మురళీమోహన్ జిల్లా కలెక్టర్ సమీర్ కుమార్ కలిసి ఎస్సీ కాలనీలో పర్యటించారు. 7 దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటిక స్థల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అక్కడికక్కడే సానుకూలంగా స్పందించి స్థలాన్ని ఆమోదించి మంజూరు చేశారు. చిరకాల స్వప్నం నెరవేరడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రావడం చూడడం కోర్టు కేసు ఉన్నా నేను ఇబ్బంది పడను అని ఇప్పుడు మీరు ఇక్కడ నుంచే ఎస్పీడీసీ సీఎండీతోనే మాట్లాడారు. సీఎండీ గారితో మాట్లాడితే ఆయన కూడా ఎస్సీ కాలనీకి ల్యాండ్ ఇచ్చే విషయంలో నాకు అభ్యంతరం లేదని చెప్పారు ఫోన్లో. సో ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు రిపోర్ట్ రాసి ఇక్కడున్న వాళ్ళందరి ద్వారా అందరూ ఆమోదంగా గ్రామసభ పెట్టినట్టుగా రాసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి గవర్నమెంట్ కూడా ఏ ఇబ్బంది లేకుండా మీకు ఇంతకుముందు ఎక్కడైతే గుర్తు పెట్టారో అక్కడ దాకా మీకు స్థలం అప్పచెప్తారు. 36 సెంట్ల స్థలం మీకు అప్పచెప్తారు. అంటే 1 ఎకరా స్థలం దగ్గర ఆ పక్క కొద్దిగా ఖాళీ ఉంది కాబట్టి మీకు బంగారుపాలెం ఎస్సీ కాలనీకి ఇంకా శ్మశాన వాటికి సమస్య లేదు. ఓకేనా? వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన ఆర్డర్లు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? 15 రోజుల తర్వాత మీ గ్రామానికి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోతుంది. ఓకే, అంతే కదా సార్? థ్యాంక్ యూ సార్. అంతే. థ్యాంక్స్ బంగారుపాలెం గ్రామం తరఫున కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున తర్వాత మళ్ళీ ఒక్కసారి పర్యటన ఉంటుంది. తహసీల్దార్ గారు 2 రోజులు నాకు పంపిస్తారు. నేను 1 వారంలో వాళ్ళు పంపించి ఫోన్ చేస్తూనే ఉంటాను. అదే మీ విజిట్ కూడా ఒక్కసారి ఇక్కడ సీఎండీ గారికి సార్ ఇది మంచి పని. సీఎండీ గారితో కూడా